జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో ఓ చిన్న కథ ద్వారా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. ఒకప్పుడు ఓ చిన్న ప్రశాంతమైన గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి డబ్బు లేదు, భూమి లేదు, కానీ అతనికి ఒక అద్భుతమైన తెల్ల గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని చూసి గ్రామంలో ఉన్న ప్రతి వారు ఆశ్చర్యపోయేవారు. చాలా మంది ధనవంతులు దాన్ని కొనడానికి ప్రయత్నించారు, కానీ ఆ వృద్ధుడు ఎప్పుడూ తిరస్కరించేవాడు. ఈ గుర్రం అమ్మడానికి కాదు, ఇది నా స్నేహితుడు, నా కుటుంబం అని చెప్పేవాడు. గ్రామస్తులు అతన్ని మూర్ఖుడని అనుకునేవారు. ఇది అమ్మేసి సుఖంగా జీవించు అని అన్నారు. కానీ వృద్ధుడు ముసినవ్వుతో, డబ్బుతో శాంతిని కొనలేం, నేను సంతోషంగానే ఉన్నాను అన్నాడు. ఒక ఉదయం అనుకోని సంఘటన జరిగింది. ఆ తెల్ల గుర్రం కనిపించలేదు. గ్రామస్తులు పరిగెట్టుకుంటూ వచ్చి, నీ గుర్రం పోయింది, ఎంతో దురదృష్టం, అప్పుడే అమ్మేసి ఉంటే బాగుండేది కదా. వృద్ధుడు నిశ్శబ్దంగా, అది చెడు కావచ్చు లేదా మంచి కావచ్చు, ఎవరికి తెలుసు అని అన్నాడు. 3 రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి మళ్ళీ వచ్చింది. అయితే ఈసారి అది ఒంటరిగా రాలేదు. కొండల నుంచి మరో 3 గుర్రాలను తీసుకుని వచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపడి, ఇది అదృష్టం, ఒకటి పోయి 4 అయ్యాయి అని అన్నారు. వృద్ధుడు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. అది మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు, ఎవరికి తెలుసు అని అన్నాడు. అయితే ఒకరోజు ఆ అడవి గుర్రాలను శిక్షణ ఇవ్వడానికి వృద్ధుడి కుమారుడు ప్రయత్నించాడు. కానీ ఒకరోజు పడిపోయి తన కాలును విరుచుకున్నాడు. గ్రామస్తులు మళ్ళీ వచ్చి, ఇది ఎంత దురదృష్టం అని అన్నారు. వృద్ధుడు మాత్రం ప్రశాంతంగా, కొన్నిసార్లు మంచిదారికి నొప్పి మార్గం చూపిస్తుంది అని అన్నాడు. కొన్ని వారాల తర్వాత రాజ్యంలో యుద్ధం ప్రారంభమైంది. రాజు సైనికులు వచ్చి గ్రామంలోని అన్ని ఆరోగ్యవంతులైన యువకులను సైన్యంలోకి తీసుకెళ్లారు. కానీ వృద్ధుడి కుమారుడు కాలు విరిగిన కారణంగా తప్పించుకున్నాడు. ఇప్పుడు గ్రామస్తుల ఆశ్చర్యంతో, నీ మాట నిజం, నీ కుమారుడు బ్రతికాడు, కానీ మా కుమారులు యుద్ధానికి వెళ్లారు అని అన్నారు. వృద్ధుడు మెల్లగా నవ్వుతూ, జీవితం ఎప్పుడూ మంచి చెడుల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది, మనం వెంటనే అర్థం చేసుకోలేము అని అన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. మొదట కష్టంగా కనిపించే విషయం తర్వాత ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. కాబట్టి తొందరగా తీర్పు ఇవ్వకూడదు. నేడు నిన్ను బాధించే విషయం రేపు కాపాడవచ్చు. ఎల్లప్పుడూ విశ్వాసంతో ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుంది.